కొన్ని సందర్భాలు అంటాడు ఆయనే, నేను పురుగుని ప్రభువా, నేను పనికిరాని వాడిని ప్రభువా. కొన్ని సందర్భాలు అంటాడు తన మామగారైనటువంటి సౌలు చేత తరమబడుతున్నప్పుడు, అయ్యా నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను, మిన్నెలుగా ఉన్నాను కదా, చాలా చిన్న పురుగుగా ఉన్నానే, ఇంత పురుగుగా ఉన్న నన్ను చంపడానికి అంత ప్రయత్నం చేస్తున్నావు, నీకు ఎందుకు నేను పనికిరాను కదా, ఎందుకయ్యా నన్ను ఇంతగా హింసిస్తున్నావు అని తన మామగారైనటువంటి సౌలుతో మాట్లాడుతున్న సందర్భాలు మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మీరు ఇంకా బాగా ఆలోచన చేస్తే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన హోదా పక్కన పెట్టేయాలి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనకున్న పరపతి పక్కన పెట్టాలి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం అందరూ ఎలా ఉండిపోవాలంటే ఆయన రాజుగా ఉంచుకొని మనం ఒక శిష్యులుగా ఆయన యొక్క పని చేస్తూ ఆయన దగ్గర ఉండిపోయేవారిగా మనం ఉంటాం. ఆమె గట్టి హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా. భక్తులు మాట్లాడుతున్నమాట అన్ని విషయాలు చూస్తున్నాడు. ప్రభువా ఇదిగో నాకుండేటువంటి బాధ, నాకుండేటువంటి కష్టం, నాకుండేటువంటి వేదన, వీటన్నిటి నుంచి విడిపించాలి ప్రభువా. ఎందుకురా నాయనంటే నేను ఏకాకినే, నేను ఎవరిని ఏకాకి కింద మాట్లాడుతున్నాడు. బాధపడువాడును నా వైపు తిరిగి నన్ను కరుణించయ్యా. ఆ మాట అర్థం చూడండి. నాకెవ్వరు, మీరు బాగా ఆలోచన చేస్తే ఇదిగో దావీదుకి అందరూ ఉన్నారు, అన్ని కలిగి ఉన్నాడు, సంపద ఉంది, డబ్బు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకు కావాల్సిన సంపదంతా ఉంది. కానీ అతను అంటున్న మాట, ప్రభువా నేను ఏకాకిని, అనగా నేను ఒంటరి వాడిని. 102వ కీర్తన 10 రాబడిన మాట, ఆయన దిక్కులేని దళితుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే దిక్కు లేదనుకుంటున్నావో, ఎవరైతే నేను పనికిరాననుకుంటున్నావో, ఎవరైతే నాకు చూడట్లేదు అనుకుంటున్నావో, నా ప్రభు అంటున్నాడు ఐ యామ్ విత్ యు, నేను నీతో ఉన్నాను. చాలా మార్చాలి ఆమె. అందుకని భక్తులైన దావీదు పలుకుతున్నమాట, నేను ఏకాకిగా ఉన్నాను ప్రభా. ఇంకో మాట అంటాడు, నా వైపు తిరుగంటే నన్ను ఎవ్వరూ చూడట్లేదయ్యా. అనేక మంది వెళుతున్నారేమో కానీ, అనేక మంది నన్ను చూస్తూ వెళుతున్నారేమో కానీ, అనేక మంది రాజుగా నన్ను గుర్తిస్తున్నారేమో కానీ నన్ను పలకరించే నాదు అక్కడ లేదయ్యా. అక్కడ తల్లిగారు చెప్తా మాట అన్నారు, మా పాస్టర్ గారు మమ్మల్ని పలకరించి మేము ఏ బాధ చెప్పుకునే తర్వాత సొంత అన్నగా మమ్మల్ని ఆదరించేవారండి. ఇప్పుడు ఆ సేవకుని మేము కోల్పోయాం. ఆ రీతిలో మంచి సేవ జరిగించేటువంటి సేవకులు మేము అందరూ కూడా ఆ సాక్ష్యం చాలా, ఆ సాక్ష్యం చాలా దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవుని యొక్క పని చేస్తూ దేవునిలో సాగిపోతున్నప్పుడు ప్రభు కొరకు మనం ఎప్పుడైతే సాక్షిగా నిలబడతామో ప్రభువు మనకు ఒక మంచి గుర్తింపు ఇస్తాడు, మంచి గుర్తింపు ఇస్తాడు. ఆ గుర్తింపు పొందుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుంది, చాలా ఏళ్ళు పడుతుంది. కానీ పొందిన గుర్తింపును చాలా జాగ్రత్తగా కాపాడుతారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మా నాన్నగారు మాకు నేర్పించింది ఒకటి, ఏది ఏమైనా మీరు తింటారో ఏం చేస్తారో నాకు అనవసరం, కరెక్ట్గా సమయానికి మీరు ఇక్కడ ఉండాలంటే దేవుల్లో ఉండాలి, ఇక్కడ ఉండాలి. ప్రభు శరీరాన్ని మోకరించి ప్రార్థన చేయాలి. తిండి తర్వాత, తిండి కాదు ప్రాముఖ్యం, దేవుని ఆహారం అనేటువంటి వాక్యం ప్రాముఖ్యం. అది మనం భుజించగలిగితే మనకు అన్ని తీసుకొచ్చిస్తాడు బాబు దేవుడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇందాక తల్లిగా సాక్ష్యం చెప్తూ అందరి గురించి సాక్ష్యం చెప్పారు, పాస్టర్ గారు జ్ఞాపకం చేశారు, మరి మీ గురించి చెప్పలేదంటండి. గట్టిగా హల్లెలూయా. చూడండి ఆ సాక్ష్యంలో ఆవిడ ఎంత ఉప్పొంగిపోతున్నారంటే తల్లి గారు. ఎప్పుడో పెట్టుకోవాలనుకున్న ప్రార్థన ఇప్పుడు జరుగుతుందంటే నిజంగా దేవుని కొరకు నేను ఏదైతే చెప్పాలనుకున్నానో, నా ప్రభు నా జీవితం జరిగించిన కార్యాన్ని నేను అనేక మందికి చెప్పాలి, నా ప్రభు నా జీవితంలో జరిగించిన మహత్కార్యాన్ని అనేక మందికి చాటి చెప్పాలి అనేటువంటి ఆతురత, ఆనందం, సంతోషం ఇప్పుడు ఆ తల్లిగారు చెప్తున్న సాక్ష్యం మనకు కనబడచ్చు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మీరు ఎప్పుడే గమనించి దేవుడు చేసిన కార్యాలు చెప్పకపోతే మన కడుపు ఉబ్బిపోద్దండి, అవునా? అసలు ఆడవాళ్ళకి ఏ మాట తాగదంట, అలాంటి దేవుడు చేసి కానీ తాగుతాయా? దేవునికి స్తోత్రం. చెప్తాలే తర్వాత చూద్దాం ఆయన అన్నా కానీ ఎప్పుడు చెప్పాలి, చెప్పాలి దేవుని కార్యాలు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఆలోచన చేద్దాం, వాక్య సందేశంకి వెళ్తాం. చదవండి, నేను ఏకాకిని, బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుకో. ఒక మాట మీతో జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. భక్తుడైనటువంటి యాకోబు పలికిన మాట చూడండి ఒకసారి. ఆదికాండ గ్రంథం అందులో రాయబడిన ఒక మాట. ఆయన ఏం చేస్తున్నాడు చూద్దాం. ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధానంలో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. చదవన మాట ఆదికాండ గ్రంథం 30 7వ
32వ అధ్యాయము స్తోత్రం 23వ వచ్చిన భాగం. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకున్నట్టు చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెరుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలేదు. దానికి స్తోత్రం. 26వ వచనంలో ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోలిపే చాలు. ఇది మెయిన్. తెల్లవారుచున్నది కనుక నన్ను పోని, టైం అయిపోతుంది, సమయం ఇచ్చిపోతుంది, మేము వెళ్ళిపోవాలి, నీతో ఉండలేదు బాబు, నేను వదిలే అని ఎప్పుడైతే ఆ దేవత మాట్లాడుతూ ఉందో భక్తులు అన్నాడు గట్టిగా పట్టేసుకున్నాడంట. దాని ఒక సాక్ష్యం చెప్పాను. మా మాది అనేదండి, నేను మోకరిస్తే చాలు, అమ్మ ఇప్పుడు కూర్చొని అలాగే కూర్చుంటానంటే అలాగేంటే దేవుని దగ్గర మీరు ఎప్పుడే గమనించండి, మనం మాట్లాడున్నంతసేపు ప్రభు వింటాడండి. మేము వెళ్ళిపోతాం ఎప్పుడు కోరుకోవడం, ఎప్పుడు ఇంకా చెప్పుకోవాలి. కొంతమంది దగ్గర కూర్చుంటే తల్లి తీరదు. ఆమె గట్టిగా అలేలుయ్య. అది ఇందాక ఒక మాట కూడా చెప్పారు, మేమిద్దరం మా చెల్లి నేను మాట్లాడుకున్నప్పుడు ఎంత 12 ఒంటి గంట అయిపోయింది, కానీ ఇంకా చెప్పాలనుకున్న విషయాలు ఎవరున్నారండి ఆదరించేవారు? ఎవరు ఆదరిస్తారు మనల్ని? ఎవరు ఓదారుస్తారు? ఎవరున్నారు మన కన్నీటిని తుడిచేవారు? ఈ లోపల మన అనుకునేటువంటి వారందరూ కూడా అల్లంత దూరాన్ని ఎప్పుడో వెళ్ళిపోయినప్పటికైనా మన ప్రభు సమీపంగా ఉన్నారు. ఆయన అంటారు కదా, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా దగ్గరగా. ఇప్పుడు యాకోబు దగ్గరగా వచ్చిన దూతను గట్టిగా పట్టేసుకొని ఇప్పుడు అంటున్నమాట, అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను ఆశీర్వదించు అని ఎప్పుడైతే అడుగుతూ ఉన్నాడో ఇప్పుడు దూత మాట్లాడుతున్నమాట, లేట్ అయిపోయిందిరా, తెల్లవారైపోయిందిరా, అయ్యో తెల్లవారుజాము అవుతుందిరా, సమయం ఇచ్చిపోయిందిరా బాబు, నన్ను వదిలేదంటే ఇప్పుడు యాకోబు అన్నాడు, రాత్రంతా పెనుగులాడాను కదా, రాత్రంతా మొరపెట్టాను కదా, రాత్రంతా కన్నీరు కాల్చాను కదా, నువ్వు నా మొర విని నువ్వు నా ప్రార్థన అంగీకరించి ఇప్పుడు నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోతానంటే వదిలేస్తాను అనుకున్నావా? నో నో నో, ఐ విల్ నాట్ లీవ్ యూ. యూ హ్యావ్ టు బ్లెస్ మీ వెన్ ఐ ప్రే టు యూ. నేను నిన్ను ప్రార్థన చేసినప్పుడు, నేను నిన్ను కొనియాడుతున్నప్పుడు, నేను నిన్ను అడుగుతున్నప్పుడు, నీ దగ్గర మోకరిస్తున్నప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోతే నేను ఎవరికి చెప్పుకోవాలి? గట్టిగా హల్లెలూయా. అప్పుడు అందుకే నేను అన్నాడు కదా, వాళ్ళు నేను ఆశీర్వదిస్తాను కానీ నీ పేరేంటి? దేవుడికి యాకోబు పేరు తెలీదా? తెలుసు కూడా అడుగుతున్న అర్థం ఏంటో తెలుసా? అది అంటాడు, నేను నిన్ను ఎరిగి తిని, ఇప్పుడు తెలుసా, గర్భంలో రూపింపబడక మునిపే ఎరిగి తిని. ఎరిగిన దేవుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మరలా అంటాడు, నాన్న నీ పిప్పే. ఆమె గట్టిగా హల్లెలూయా. అందుకని పోలీసులు దొంగలను పట్టుకున్న తర్వాత లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ పేరు పడక మీద రాసి ఫోటో తెస్తాయా? తెలియదు అలాగే, తెలిసినా కూడా పలక మీద రాసి పలానా సెక్షన్ నెంబర్ వేసి అలా ఫోటోలు ఎందుకు తీస్తారండి? ఈ ఫోటోలు తీసుకెళ్ళి బయట ఆడతారు, ఏదో పలానా దొంగలు వీళ్ళు చాలా దాచుకుంటారు. ఎవరికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు యాకోబు పేరు ఎందుకు అడుగుతున్నాడంటే, నిన్ను నన్ను కూడా దొంగగా చేయడానికి కాదు, కానీ నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరచడానికి. నేను ఎప్పుడైతే కన్నీరు కాచావో ఆ కన్నీరు నీ పాపాన్ని తుడిచేసింది. ఇందాక మనం చదువుకున్న లేఖన భాగం, కీర్తన భాగంలో నా వేదనలో అని అక్కడ చూడడం మాట, ఆ మాటను 25వ సంకీర్తనం అంటారు కదా, 18వ వచ్చిన వాడు, నా బాధను నా వేదనను కనుగొనము, నా పాపములన్నిటినీ క్షమించుము. నా వేదనను నా బాధను కనుగొను అంటే అర్థం ఏంటి? మనుషులు పైరూపాలు చూస్తున్నారు, మనుషులు అందాన్ని చూస్తున్నారు, మనుషులు నా పరపతులు చూస్తున్నారు, ఈ లోకపరమైనటువంటి మనుషులందరూ నేను ఏమిస్తారని చూస్తున్నారు, కానీ నాలో నేను ఎంత కుమిలిపోతున్నాను. దేర్ ఇస్ నో వన్ విల్ నాట్ సీ మై హార్ట్. నా హృదయ వేదన ఎప్పుడు గమనించలేదు. కొంతమంది అంటే పైకి బాగా ఉన్నారుగా, ఏ పోయేదేమో మీకు. కొంతమంది మరి మాట్లాడతారు, లోపల ఎంత రాలో తెలిసే వాళ్ళకే. అందుకే అంటారు, అనుభవిస్తేనే కానీ అనుభవంలోనికి రావు అని. అనుభవించాలి బాధ, ఆ అనుభవంలోనికి వెళ్తారు కానీ ఎవరు మన బాధలోనికి రాదు. అందుకని యేసు ప్రభు మనకు వచ్చిన బాధను అంతటిని బట్టి ఆయన కొన్నిసార్లు అంటాడు, నేను అనుభవించిన బాధ కంటే మీరు అనుభవించే శ్రమ కొంచెమే తక్కువే. ఆయన అంటాడు, మీకు ఎంత శ్రమ రావాలో అంతే శ్రమలో మేము తీసుకెళ్తున్నా తప్ప ఎక్కువ శ్రమ నేను మీకు అప్పగించట్లేదు.
ఎక్కువ శ్రమలోనికి మిమ్మల్ని పంపించట్లేదు. బికాస్ ఐ నో హౌ మచ్ దట్ పెయిన్ వర్క్స్. ఆ బాధ ఎంతో నాకు తెలుసు. దానికి హల్లెలూయా. మనం ఇంత బాధకి అల్లలాడిపోతుంటే ఆయన 3 రేకుల మీద వేలాడుతూ ఆయన యొక్క శరీరం అంతా కూడా రక్తసిద్ధం అయిపోయి నలిగిపోయి వేసాడిపోయి అంతగా బాధపడుతున్నప్పటికైనా అయ్యో నేను శిష్యుల్ని రండిరా, ఒరే నేను ఇంత బాధపడుతున్నాను కదరా, నన్ను ఎవరు కిందరించలేదురా అని ఎప్పుడు పల్లెంత మాట కూడా శిష్యులతో మాట్లాడదు నా చేశారు. ఎందుకో చేశా ఆ బాధ ఆయన తెలుసు. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, నన్ను ఆశ్రయించు ప్రభువా, నన్ను ఆశ్రయించు, నాకు ఏం కావాలని తెలుసు కదా, నన్ను ఆశ్రయించండి. వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరేంటి? అసలు నీ పేరేంటి? నా పేరండి యాకోబు అండి. మోసగాదని చెప్పుకోలేక, నేను మోసం చేసేవాడిని చెప్పుకోలేక, నేను పాపములు చేసిన ఒప్పుకోలేక ఇప్పుడు అంటున్నాడు నేను యాకోబునండి. ఓకే, వెరీ గుడ్. అదే కదా ప్రార్థన జరుగుతుందండి. రాత్రి నుంచి ప్రార్థన చేస్తున్నావు, రాత్రి నుంచి చదువుతున్నావు, మనకి ఏం కావాలనేది నీకు ఆలోచన ఉంది. ఇప్పుడు నీకు ఏమి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. మరి నీ పేరు ఎందుకు చెప్పట్లేదు నువ్వు? నేను పాల్గొనయ్యా అని చెప్పుకోవడానికి ఈ యాకోబు ఒకవేళ అక్కడ ఆగిపోయాడేమో. ఇప్పుడు యాకోబు ప్రార్థనమైన దేవుడు మళ్ళీ 2 మార్లు అడుగుతున్నాడు, వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరేంటి? దేవుడు ఏం చేసేది తెలుసా? మోసగాడు ఉన్న ఆ యాకోబును అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వేంటంటే మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి గెలిచేవారు బాబు. అసలు ఎవరే అందుకే అంటాడు కదా, మగసిరి గలవాడివి. పోషాగ్రంథం రాయబడిన మాట. ఎవరంటే యాకోబు మగసిరి. ఇప్పుడు మనం కూడా మగసిరి గలవారు ఉండాలి. అర్థం ఏంటంటే దేవుని దగ్గర పట్టు విడవకుండా అడిగేవారు ఉండాలి. ఆయన ఎప్పుడు ఇస్తాడో అప్పటి వరకు ఇచ్చేయాలంతే. ప్రభు మన ప్రార్థనకి ఇసుకుపోవాలి. మనమే ఇసుకుపోతాం ప్రార్థన రావడానికి. మన ప్రార్థన రావడానికి ఇసుకుపోతాం, పాట ప్రార్థనకి ఇసుకుపోతాం, దేవుని చర్చిలో చెప్పడం పట్టడానికి ఇసుకుపోతాం, ఏమైనా పాస్టర్ కొన్ని గద్దించి చెప్పగా నన్నే అన్నారని ఇసుకుపోతాం. అన్నీ ఇసుకుపోవడమే. మరి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను మామూలుగా మాట్లాడుతున్నాను ఏమా, బయటికి వెళ్ళి తిరగడానికి ఎక్కడ ఇసుకుపో. మీరు ఎప్పుడైనా మర్చిపోండి, బయటికి వెళ్ళామంటే ఎంతసేపు తిరుగుతాము, తిరిగినంతసేపు కాళ్ళు ఎప్పుడు ఇంటికి రాగానే మూలడిపోతాం. అదే కాళ్ళు పోయేదాం తలపోటు ఏసండి బయట తిరిగిన ప్లేస్ ఉందా? ఆలోచించండి. దేవునికి స్తోత్రం. నేను అన్నానని కాదు, దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే విసుకక, అందుకే అంటాను కదా లోకస్వార్త 18వ అధ్యాయంలో, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేర్చుండేవాళ్ళు అన్నటకు మీకు ఉపమానం తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. విసిగిపోకూడదు దేవుని దగ్గర. యాకోబు విసిగిపోలేదు. ఇప్పుడు భక్తుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా నేను ఏకాకిని. అమ్మ నాన్న అతను గొర్రెలు కాస్తున్నప్పుడే ఏకాకిగా మిగిలిపోయాడు. అన్నదమ్ములందరూ నెట్టేశారు, తల్లిదండ్రులు నెట్టేశారు. ఒంటరి జీవుడిగా బతుకుతున్నాడు. అడవులకు వెళ్ళాడు, అడవులకు వెళ్ళాడు, గొర్రెలు వేస్తున్నాడు, వాటిని పచ్చిక బయట తీసుకెళ్తున్నాడు, సితారా తీసుకున్నాడు, వాయిస్తూ ఉన్నాడు, పాట పాడుతూ ఉన్నాడు. అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. అమ్మ నాన్న అన్నయ్యూ నీవేనయ్యా, అమ్మ నాన్న అన్నయ్యూ నీవేనయ్యా, ఆదుకో ఆదుకొని ఆదరించయా, ఆదుకో ఆదుకొని ఆదరించయా. అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా. కోడి తన పిల్లలను దాచుంచి కాపాడునట్లు, కోడి తన పిల్లలను రెక్క చాటునా దాచుంచి కాపాడునట్లు, నన్ను దాయుము, నన్ను దాయుము, నన్ను దాయుము,
అయ్యా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా నేను బాధపడుతున్నాను ప్రభువా, నా వైపు చూడవా. నాన్న పక్కన ఇట్టేస్తే, అన్నదమ్ములు పక్కకి ఇట్టేస్తే, అయిన వారు దూరం పెడితే, ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆ వాయిద్యం వాయించుకొని పాట పాడుతున్నారు ప్రభు. కోడి పిల్ల తన పిల్లలు రెక్క చోట దాచినట్టుగా అది దాచే కదయ్యా. గట్టిగా ఇందాక అల్లుడి గురించి చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా జరగరాంటి జరిగితే పరిస్థితి ఏంటండి? ఉన్నవాడు తిన్నగా ఉంటారు ఆ లోకస్తులు. అసలే ఓడిపోయింది, మామూలు మాట్లాడుతున్నాం. ఓడిపోయిన దాన్ని కూడా ఇంకా అప్పుడు ఇవన్నీ చేస్తా అంటే ఎలా ఉంటుంది? అదే అందరూ చూసారా ఆ పుండు మీద కారణం. అసలే మనలో ఉన్నారు అలా, అసలే కోపంలో ఉన్నారా? అసలు అలాంటి అసలు నిజం చెప్పాలని వాళ్ళు వెళ్ళలేదు. వెళ్ళకపోయినా సరే వెళ్ళినట్టుగా క్రియేట్ చేసి వీళ్ళని కూడా జైలు పెడితే అది ఎంత కొట్టరండి. అది తప్పు కదా, తప్పు కదా. అది వీలైతే సహాయం చేయి, వీలైతే మేలు చేయి, వీలైతే ఒక మాట చెప్పు, వీళ్ళకి ఉపకారం చేయి. అపకారం చేయడానికి నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావు అందుకంటాడు కదా, ఎవడు తీసిన గోతులో పడతాడు, ఖచ్చితంగా పడతాడు. దానికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దావీదు అందరికి ఎత్తేసారు కదా, అయ్యో ప్రభు నేను ఆకాశిని నాకు ఎవ్వరు లేదు ప్రభు అని అనుకుంటూ దేవస్థానం ఏడుస్తూ ఉన్నా. ఆ దావీదుకి ప్రభు ఏమన్నా తెలుసా? నేను నీ వైపు చూస్తున్నాను రా నాయన. ఆమె ఎక్కడో గొర్రెల దొడ్డులో కాపు కాస్తున్నటువంటి ఆ దావీదుని తీసుకొచ్చి ఒక గద్దెక్కించుకొని అందరితో ఉన్నాడు. ఇప్పుడు కింద చూసిన వాడు అందరూ కూడా పైకి వస్తారు. ఆడేంద్రా ఆ గొర్రెలు కాస్తున్నవాడు, కంపు కొట్టేవాడు, అరణ్యవాడు, అడవిలో. ఇప్పుడు ఏంటి సమాజం ఇక్కడ అది గిడా అమ్మాయి గట్టి హల్లెలూయా, గట్టి హల్లెలూయా. మనల్ని ఎవరైతే అనేకమైన మాటలు అంటారో వాళ్ళ చేత ప్రభు గొప్ప అనిపిస్తాడు. కానీ వాళ్ళ మీద మనం ఏదో పొట్ట పని ఏదో చేయాలని కాదు, కానీ మనం నిమ్మలంగా ఉంటే చాలు ప్రభు చూస్తాం. ఆమె గట్టి హల్లెలూయా. ఇప్పుడు మా నాన్నగారికి ఇంచుమించి ఎంతమంది డబ్బులు ఇవ్వాలి, ఎంతమంది డబ్బులు ఇవ్వాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే కొంతమంది రివర్స్ గేరు. ఆ గేర్ ఎలాగో తెలుసా? ఆ గేర్ ఇచ్చిన వాళ్ళు అన్నారు, ఆయన ఉన్నారండి అప్పుడు, ఇప్పుడు లేరు కదండి. ఏంటండి డబ్బులు దేవునికి స్తోత్రం. మా నాన్నగారు ఏమన్నారు ప్రార్థన అమ్మాయి గట్టి హల్లెలూయా. మనం ఏమనద్దు, ఒకరు ఇస్తారా ఒకేసారి సరే. నేను పాస్ట్ గారితో సంతోష్ గారితో మిగతా వాళ్ళందరూ చేసిన అయ్యారు 12 రోజులు ఎంత ఇవ్వాలండి, వాళ్ళు ఏమి ఇవ్వట్లేదండి, ఎలా బాబు ఏంటి అని అడిగారు. అయ్యా ఇచ్చారా? సరే సరే. పాస్ట్ గారు కూడా అన్నారు, ఒకవేళ ఇవ్వకపోతే ఎత్తేసరికి ఏం చేస్తా బాబు అని అన్నారు. నేను ఒకటే అన్నాను, మా నాన్నగారు మనం నేర్పించింది ఒకటేనండి, ఎత్తేనేమండి తనకి నేను ప్రార్థన చేస్తాను. నేను ఈ ఒక్క మాట కూడా ఏం చెప్పాలి, పాస్ట్ గారు ఒకటే అన్నాను, ఇస్తే ఇచ్చారా ఇవ్వలేదండి ఓకే మానేమండి పాస్ట్ గారు వదిలేండి. నేను ఏమా కలత అడగండి, సంతోషంగా వస్తారు కదా. నేను ఏ మాట కూడా అన్నా, అయ్యారు ఎవరంటారా ఓకే పాస్ట్ రోజులే నాకు ఇక్కడ ఆ డబ్బు ఇంకా జోలికి వెళ్ళండి. దానికి స్తోత్రం. ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలి, మనుషులు కాదు. మనుషులు ఈరోజు ఇచ్చిందని రేపు పొద్దునంటే నీకు ఇవ్వలేదా, నీకు ఏం చేయలేదని ఇలాగంటారు. దేవుడిస్తే ఎప్పుడు కూడా తోడనాలండి. ఆయన నీకు ఇచ్చారు కదా ఎప్పుడు కూడా అలా పూడ్చి మాటలు మాట్లాడినా ప్రభు. దేవునికి స్తోత్రం గట్టి హల్లెలూయా. ఆయన ఇచ్చారంటే అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరాలి. గట్టి హల్లెలూయా. దావీదు చూడండి, అతను ఎంతైతే ఆ ఏకాకిగా మిగిలిపోయాడు, ఏకాకిగా ఉన్న ఆ దావీదును ప్రభు అన్నాడు, ఆ దావీదు అన్నాడు, అయ్యా నా వైపు చూడయ్యా. ఓకే నేను చూస్తాను, నా వేదనలో నా బాధలో నేను కుమిలిపోతున్నానయ్యా, నా పాపంలో క్షమించి ప్రభువా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు కొత్త పాత నిబంధన గ్రంథంలో యాకోబును మనం చూసుకున్నాం. ఈ యాకోబు దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ప్రభువా నన్ను ఆశ్రయించి అడిగాడు. ప్రభు అతని వైపు తిరిగాడు, అతని పేరు మార్చాడు, అతని జీవితాన్ని మార్చాడు, అతని వైఖరిని మార్చాడు, అతని యొక్క జీవితం అంతా కూడా కొంతమందికి ఆదర్శప్రాయంగా మార్చేశాడు. ఇశ్రాయేల్ అతని పేరు మీద ఒక దేశాన్ని నిర్ణయించాడు. ఇజ్రాయెల్ దేశం, ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్, స్టిల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ వరల్డ్. మన భూమి మండలం మీద అది ఉంది. దానికి ఇస్తాం గట్టిగా హల్లెలూయా. రెండు విషయానికి వెళ్ళి ముగిస్తున్న సమయం దాటింది. చదవండి ఒకసారి 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము
మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. స్తోత్రం స్తోత్రం. 8వ వచనం బాగా. ఆమె అన్నా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? ఎలా? ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వారిని కానా అని ఆమెతో చెప్పుతూ వచ్చాను. నున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతి, ఈ మాట చాలా దాంతీరా, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. చాలు. ఎలాగంట చెప్పాలి, ఎలాగంట అంటే చెప్పలేనంత ఏడుపు, చెప్పలేనంత బాధ, చెప్పుకోలేనంత దిగమింగుకోలేనంత వేదన పడుతున్నటువంటి తల్లి ఏం చేస్తుందంటే, ఇంకో మాట చెప్తాను, కట్టుకున్న భర్త దగ్గరికి చెప్పిన ఎవయ్య నాకు పిల్లలు ఎంత ఇవ్వా ఆయన అన్నాడు. ఒక మంచి మాట అన్నాడు, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువగా అదైతే నీకు ఏంటి పిల్లలు అడుగుతున్నావు? గుర్తుందా నీకు? నేను నీకు నన్నే పిల్లలు అనుకో. నిజమే, భార్య చేతులు భర్త, ఒకవేళ పిల్లలు లేకపోతే భర్తే పిల్లలుగా మారిపోతాడు, కొడుకుగా మారిపోతాడు. ఆ భార్య భర్త చేతులు కూతురిగా మారిపోతాడు, అమ్మగా మారిపోతాడు. కారణం ఏంటి తెలుసా? కొంతమందికి దేవుడు గర్భఫలాన్ని ఆయన ఇస్తాడు, కొంచెం లేట్ అవుతుందేమో, కానీ దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఇంకో మాట కూడా చెప్తా, దేవుడు నీకు మొట్టమొదటిగా గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు వద్దు అన్న మాట చెప్పకూడదు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. దేవునికి ఏదైతే ఇస్తున్నాడో ఇచ్చేటప్పుడు నాకు వద్దు ప్రభా పక్కనెట్టే అన్నావు, పక్కన వెళ్తాడు. తర్వాత నువ్వు ఏడ్చి తర్వాత ప్రభా నాకు రావాల్సింది పక్కనెట్టేసావు ఇవ్వ, అప్పుడు దేవుడు నీ మళ్ళా నీకు గుణపాఠం నేర్పించేంత వరకు అది పక్కన పెడతాడు. అలాగా నిజమండి, మన జీవితంలో ఏది జరగలేదని. ఇప్పుడు హన్న ప్రార్థన చేస్తూ ఉంది. హన్న భర్తతో మాట్లాడుతుంది, భర్త మాట్లాడలేదు. తమ సవితిపోరు ఎవరైతే ఉన్నారో పెళ్ళిన దగ్గరికి వెళ్ళింది, అతను ఆవిడతో మాట్లాడింది, ఆవిడ కూడా ఏం పట్టించుకోలేదు. ఊరి బయటకు వచ్చింది, అందరికీ చూస్తున్నారు, అందరూ ఆమె ఏదో ఒక గొప్ప వ్యక్తిగా చూస్తున్నారు. అందరూ చూసరికి ఆ మాట తట్టుకోలేక గొప్ప వీళ్ళందరూ యొక్క బాధని తట్టుకోవాలి, అందరూ కొట్టాలు అంటారు. నా అందం బాగుంది, నా వైఖరి బాగుంది, నా టీవీ బాగుంది, అందరూ బాగానే ఉన్నాయి, కానీ నేను కొట్టాలని చూసేసరికి ఈ లోకమంతా నన్ను వెలివేస్తుంది, కాబట్టి నేను వీళ్ళకి కనబడకూడదు. ఆమె ఎవరికి కనబడాలి? దేవునికి కనబడాలి. కాబట్టి మంత్రుల దగ్గరికి ఒక ఆసనం అంటే ఆ ఆసనాన్ని ఆనుకొని బహు దుఃఖ క్రాంతురాలై మనోవేదనతో ప్రభువు సన్నిధిలో ఏడుస్తూ మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉందంట. ప్రభువా, అందరూ నన్ను చూస్తున్నారు కానీ నాలో వేదన ఎవరు చూడాలి? అందరూ చూస్తున్నావా అన్న ఎంత అందగెట్టండి అని అంటున్నారు తప్ప నాలో ఉండే నా మనోవేదన వాళ్ళు చూడండి. వాళ్ళు ఎలా చూడగలరు? ఎవరి దగ్గర ఏడవాలో వాళ్ళ దగ్గర ఏడుస్తుంది ఆమె, ఎవరి దగ్గర చెప్పుకోవాలో ఆయన దగ్గర చెప్పుకుంటుంది ఆమె. ఈవెన్ ఆ సంఘ కాపురైనటువంటి ఏలు కూడా మాయ ఇంకా ముద్రలు ఉంటాయి. ఇప్పుడు తాగుబోతుగా తయారవుతుంది, ఇంకా ముద్ర నుంచి విడవా అన్నట్టుగా మాట్లాడేసరికి అప్పటి వరకు ప్రార్థన చేసిన ఆమె ఒకసారిగా మాట్లాడేసరికి కోపంతో ఊగిపోలేదు ఆ తల్లి. పాస్టర్ గారితో మాట్లాడింది, అయ్యా నేను తాగలేదండి, నేను ద్రాక్షారసం అయినాను, మద్యమునైనా నేను తీసుకోలేదు, నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఈ మాట పాస్టర్ గారి నోటి వినబడిగానే ఆయన వెంటనే ఒక మాట అన్నాడు, అమ్మ ఇదిగో నీ ప్రార్థన బట్టి దేవుడు విన్నాడు తల్లి, నువ్వేం కంగారు పడకు. అప్పటి వరకు పాస్టర్ గారు తాగిందేమో, మద్యములు ఉన్నదేమో, ఒక ద్రాక్షరసం తీసుకున్నదేమో అని ఒకవేళ అపోహపడినటువంటి ఆ పాస్టర్ గారే ఇప్పుడు మరొక మాట నా తల్లి గారి, ఇదిగో మరుసటి ఏటకి నీ ఒడిలో అంటే ఇప్పుడు తెలుసా, నువ్వు ఎంతైతే ఏడ్చావో ఆ ఏడుపుకి ప్రభు విన్నాడు. భక్తులు అంటాడు కదా, నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు, నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు, నన్ను మెచ్చునా యేసయ్యా, నాకు తోడై ఉంటున్నా ప్రభువా, నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడై ఉంటున్నా ప్రభువా, నీ అందే
కృంగిన వేళ నా తోడయున్నావు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నా వేదనలో నా బాధలో నువ్వు నాకు తోడున్నావయ్యా. ఎవరు నాకు తోడు? అందరూ అంటారు, ఏ అన్నగా నేను లేనా నీకు, ఎందుకు ఎడుతావు చెల్లమ్మా? భర్త అంటాడు, అమ్మాయి నేను లేనా నీకు, ఎందుకు ఎడుతున్నావు అని అన్నాడు. ఎవరితో? ఈ అన్నంత అన్నాడు. అన్నవుడు బిడ్డలించాడా? చెప్పగలడా? దేవుడు దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అన్నాడేమో మాట వస్తే మనం కూడా పలకరిస్తాం. అదే చూడండి, ఎవరైనా చనిపోయినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నో మాటలు చెప్తాం, కానీ తిరిగి తీసుకురాగలమా మనిషిని? దేవునికి స్తోత్రం. కానీ ఒకవేళ ఎన్ని మాట్లాడిపోయినా దేవుని వాక్యం చేత మాట్లాడినా ఆ వాక్యం వాళ్ళలో క్రియ జరిగిస్తుంది. మొన్న అంటే నిన్న గుర్రం గారు చనిపోయారు కదండి, అలాగే బాడీ అక్కడ పెట్టారు, మొత్తం అంతా కూడా దూపాలు వేస్తున్నారు, మొత్తం అల్లరి వెలిగించేసారు, అప్పుడు తెచ్చేసారు, అప్పుడు అన్నీ మొత్తం అంతా చేశారు. అంతా జరుగుతుంది. వాళ్ళ ఎవరు పిల్లలందరూ అక్కడ ఉన్నారు. నేను తమ్ముడు యోసఫ్ వెళ్ళాం, ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన తర్వాత అడిగాను, అమ్మ ధైర్యంగా ఉండండి, దిగులు పడద్దు, మేము గురించి ప్రార్థన చేస్తాం. అయ్యే చెప్పాను, ఏం మాట్లాడాలి కావాలి, నేనేం మాట్లాడలేక ఇంకేం మాట్లాడకుండా ఒక్క మాటే, అమ్మ ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేస్తున్నాం, దిగులు పడద్దు, ప్రభు నమ్ముకోండి, ఇంతే. ఇక మనం అక్కడ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్ని చెప్పినా లేదో. అందుకే అంటారు కదా, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి, అది గ్రహించాలి. నాకు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నలుగురిలో ఉన్నప్పుడు నలుగురు ఉన్నప్పుడు ఏ కంట్రోల్? నోరు. అంటే ఎలాగంటే నాలుగు అనుకున్నారు, నోరు. ఒంటరి ఉన్నప్పుడు సార్ ఆమె ఇది కంట్రోల్ ఉండదు. మీరు ఎప్పుడే గమనించారు, అన్కంట్రోల్ అయిపోతుంది. వీ హ్యావ్ టు కంట్రోల్ ద హార్ట్. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను, సమయం దాటింది. ఇప్పుడు ఈ హన్న దేవుని సన్నిధిలో మొరపెడుతుంది, ఏడుస్తోంది. ఇప్పుడు ఆ దావీదు పలికినట్టుగా ఇప్పుడు ఈ తల్లి కూడా పలుకుతుంది, ప్రభువా నేను ఏకాకినే, నా వైపు చూడయ్యా, నా వైపు చూచి నేను అడిగినటువంటి ఆ ప్రార్థనకు జవాబు అయ్యా అని దేవుని దగ్గర మొదలుపెట్టిన ఆ తల్లి సమూయేలు అనేటువంటి కుమారుని వరముగా పొందుకుంది. అదే సమూయేలు ప్రవక్తగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినటువంటి ఈ సాక్ష్యాలన్నింటిని బట్టి ఈ తల్లి గారు ఎంతైతే దుఃఖంలో ఉండిపోయారో నా ప్రభు ఆ తల్లి గారిని దీవించారు, ఆమె ఆదరించారు. ఆమె వారినే కాదు, ఈ తల్లి గారు ఎవరి గురించి అయితే ప్రార్థన చేశారో, ఒక కుమార్తె లేదంటే వాళ్ళ అల్లుడి గారు, వాళ్ళకి మనవరాలు, వాళ్ళకి ఏపడాలి లేదంటే ఇంకా అందరూ ఇందాక కానుల గురించి చెప్తుంటూ వచ్చారు. అప్పుడున్నటువంటి ఆ సంఘ కాపురి గారి గురించి లేదంటే ఆ ఇంటి వంట గారి గురించి చెప్పుకుంటూ వచ్చారు. కొన్ని సందర్భాలు ఎవరు మనకు ఉన్నా లేకపోయినా దేవునితో మనం ఉండగలిగితే ప్రతి ఒక్కరు మనతో ఉంటారు. అది ఆలోచించాలి. ఎవరు మనతో ఉన్నా లేకపోయినా మనము దేవునితో ఉంటే అందరూ మనతో ఉంటారు. ఎప్పుడైతే దేవునితో మన సాంగత్యం తగ్గిపోయిందో అందరూ మనకు శత్రువులుగా మారిపోతారు. అందరూ మారిపోతారు. అప్పటి వరకు నీ వైపు మాట్లాడిన వాళ్ళే రేపు పొద్దున శత్రువుల వైపు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు తెలుసా, ఇందాక తల్లి ఒక్క మాట మంచి మాట అన్నారు, నేను దేవుని సేవ దూరం అయిపోయినామనండి, అందుకే ఇవన్నీ జరిగినాయండి. మన తప్పు మనకు తెలిసింది, నేను దేవుని సన్నిధి దూరం అయిపోకూడదు, ఎక్కడ ఉండకూడదు. ప్రార్థన చేసుకున్నారేమో కాను నుంచి దేవుడు డైరెక్ట్గా తీసుకొచ్చాను. గట్టి హల్లెలూయా, చెప్పండి గట్టి హల్లెలూయా. మన తప్పు మనం తెలుసుకున్నప్పుడే ప్రభు ఎంతో ఆనందిస్తాడంటే, మన తప్పు తెలుసు కూడా నేనేం చేయలేదని అనుకుంటే ప్రభు ఇంకా కొన్ని సమయాన్ని ఇస్తాడు మనకి తెలుసుకునేంత వరకు. ఆమె తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకున్నాడు, బుద్ధి వచ్చింది, తిరిగి వచ్చాడు. నాన్న దూరము ఉన్న కొడుకు దగ్గరికి ముసలితనంలో ఉన్న నాన్న పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు, మంచి వస్త్రాలు తెలిపజేశాడు, ఉంగరం పెట్టాడు, జోడు తొలగించాడు. ఎందుకు చేయించాడు? ఆమె ఏం చేయించాలి? ఎందుకు? ఆమె గట్టి హల్లెలూయా. నువ్వు తప్పు తెలుసుకొని దగ్గరికి వస్తే చాలు, నువ్వు దగ్గరికి రావాల్సిన అవసరం ఆయనే నీ దగ్గర పరిగెత్తుకుంటా.
మన తప్పు మనకి తెలియాలి. దానికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. సో కాబట్టి అది అక్కడేమో యాకోబు గారి యొక్క మొరవిన దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఇక్కడ హన్నా మొరవిన దేవుడు తనకి గర్భాన్ని తెరిచాడు, సమూయేలైనటువంటి ప్రవక్తనిచ్చాడు. ఇక్కడ దావీదు మొరవిన దేవుడు అతని జీవితాన్ని హెచ్చింపజేశాడు. దానికి స్తోత్రం. ఈరోజు ఈ తల్లి గారు పెట్టుకున్నటువంటి ఈ ప్రార్థన కోరికలు చేరి కూడా ఉన్న మన ప్రార్థన కూడా వింటున్నాడు. ఒకవేళ మనం కూడా ఏకాగ్రగా మిగిలిపోయాం. అందరూ ఉంటారు ఇంట్లో, ఎవరు మాట్లాడతారు? అందరూ ఉంటారు ఇంట్లో, మనతో ఒక్కటి పలకరించారు, మాట్లాడు, ఎలా ఉన్నావు అనే మాట కూడా రాదు నోటి నుంచి. అదేంటో మరి మన వాళ్ళే, మళ్ళీ బంధువులే. ఇంకో వాడు చెప్పినా మన దగ్గర వాళ్ళే మనతో మాట్లాడకుండా మన ఎదుట వేరే వాళ్ళు మాట్లాడతారు. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? భరించగలమా? కోపం వచ్చే దొబ్బేసారి దేవుడికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అందుకని మా నాన్నగారు మహోదయ దగ్గర మాట్లాడుతూ రాస్తానే, పెడతాయి పెట్టు లేదా పో, ఉన్నట్టుగా మాట్లాడాలంటే. దేవుడికి స్తోత్రం. అన్నీ ముగిస్తున్నాను. నేను ఏకాగ్రి ప్రభువా నా వైపు ఒకసారి చూడు అని దావీదు పలికిన మాట 25వ సంకీర్తన ఒకసారి నేను ముగిస్తున్నాను. నేను ఏకాగ్రిని బాధపడేవాడిని, నా వైపు తిరిగి నన్ను కరుణించు. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లో నుండి నన్ను విడిపింపు. నా బాధను నా వేదనను కనుగొనయ్యా. నా పాపములన్నీ క్షమించు. భక్తుడు ప్రార్థించాడు, విడుదల పొందాడు. యాకోబు ప్రార్థించాడు, ఆశీర్వదించబడ్డాడు. హన్నా ప్రార్థించారు, వారసును పొందుకున్నారు. మనము ప్రార్థిద్దాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని కొరకు సిద్ధపడదాం, దేవుని రాజ్యం కొరకు ఆయుధపరచబడదాం. అట్టి దేవుడు మనందరికీ దయచేయడం కాక ఆమె. దేవుని మా పరంతను క్షమించాలి. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా కన్న తండ్రి పొందనాలు. జగరాత్రి గారి సమయంలో మా ప్రియులు లక్ష్మణ్ గారు ఏర్పాటు చేసుకున్న ప్రార్థన మీరు కనుక జరిగించారు, అనుభవిస్తారు. ఇంతవరకు అల్పుడును అయోగ్యుని అభిషేకించి మాతో మాట్లాడిన ప్రతి మాటకే నీకు అన్నాను అయ్యా. మేము అల్పుడుగా ఉన్నాం, మేము ఏకాగ్రిగా ఉన్నాము తండ్రి. మా వైపు తిరిగి మమ్మల్ని కరుణించేయి. మాలో వేదనలు బాధలు విస్తారములుగా ఉన్నాయి. నువ్వు తప్ప మమ్మల్ని ఆదరించేవారు ఎవరు అని కీర్తన భాగం ద్వారా మా అందరితో మాట్లాడి ముఖ్యంగా లక్ష్మణి గారి బాధను, దుఃఖము, నాయన వేదనను మీరు తొలగించారు, ఆశీర్వదించారు, లేవనెత్తారు, బలపరిచారు, ఆరోగ్యం ఇచ్చారు. వాళ్ళ అల్లుడి గారి జీవితంలో గొప్పగానే జరిగించారు. అది వారికి స్తోత్రం. ముఖ్యంగా వాళ్ళ అల్లుడి గారి కుటుంబీకులందరూ ఆయన